ఈరోజు ఎపిసోడ్లో ఇంట్లో అందరూ వారికి ఏం కావాలో లిస్ట్ రాసి అపర్ణకు ఇస్తూ ఉంటారు. ఇక తాన్యలక్ష్మి తన లిస్ట్ తీసుకొని వచ్చి, ఇప్పుడు ఈవిడ గారి ముందు నేను ఒక మెట్టు దిగాల, ఇదంతా నా కర్మ అని తనలో తాను అనుకుంటుంది. తన భర్తకు ఆ లిస్ట్ ఇవ్వమని అడుగుతుంది. అతను ఇవ్వను అనేస్తాడు. ఇక అపర్ణ మనసులో, ఇప్పుడు నీకు అహం అడ్డొస్తుందా, ఇస్తానుండు, నీకు దిమ్మ తిరిగిపోయే షాక్ అంటూ అప్పుడే వస్తున్న కావ్యను పిలిచి, ఇటు రా కావ్య, నీకేం అక్కర్లేదా అని అడుగుతుంది. ఇక కావ్య, నాకు అంత పెద్ద లిస్ట్ ఏం అక్కర్లేదు అత్తయ్య, మీ అబ్బాయి కావాల్సిన లిస్టులోనే నాకు కావాల్సిన చిన్న చిన్న ఐటమ్స్ రాసేసాను అంటుంది కావ్య. ఇక అపర్ణ, సరే ఇవాల్టి నుంచి నువ్వు ఒక పని చేయాలి, ఈరోజు నుండి ఇంటి బాధ్యతలు అన్నీ నువ్వే తీసుకోవాలి అంటుంది. ఇక కావ్య, అత్తయ్య నేనా అంటుంది. ఇక అపర్ణ, నువ్వే ఇంటికి సంబంధించినవి ఏవైనా నువ్వే తెప్పించాలి, ఆ పనులు అన్నీ నువ్వే చూసుకోవాలి, నేను ఇంతకాలం చూసుకున్నాను, ఇక నుంచి దుగ్గిరాల వంశంలో పెద్ద కోడలిగా ఈ బాధ్యతలు నీకే అప్పగిస్తున్నాను అంటుంది. కానీ అత్తయ్య, నేను ఆఫీస్కి వెళ్తున్నా కదా, నేను అక్కడుంటే ఇక్కడ ఏదైనా అవసరం వస్తే అందరూ ఇబ్బంది పడతారు కదా అంటుంది కావ్య. ఇక అపర్ణ, ఇబ్బంది పడే అంత కొంపలు మునిగే అవసరాలు ఏవి ఇంట్లో రావులే, ఇది ఇంటి లాకర్ తీసుకో అంటుంది. అత్తయ్య, ఇంత పెద్ద బాధ్యత అంటుంది కావ్య. నేనేం నిన్ను రిక్వెస్ట్ చేయడం లేదు, ఇది నా ఆజ్ఞ, తీసుకో అంటుంది అపర్ణ. ఇక ఇందిరాదేవి, తీసుకో కావ్య, మంచి రోజు, మంచి పని, ఇవి ఒట్టి తాళాలు కాదు, ఈ ఇంటి గౌరవం గుర్తులు, ఇన్నాళ్లకు నీకు ఆ గౌరవం దక్కింది, తీసుకో అంటుంది. ఇక అపర్ణ, ఎవరికి ఏ అవసరం వచ్చినా నీ దగ్గరికే రావాలి, తీసుకో, ఇది నీ హక్కు అంటుంది అపర్ణ. ఇక కళ్యాణ్, ఆల్ ది బెస్ట్ వదిన, యూ డిజర్వ్ ఇట్, ఇది నా లిస్ట్ అని ఇస్తాడు. అనామిక, నీ లిస్ట్ ఇచ్చేసావా అంటాడు. ఇక అనామిక, నాకు కావలసిన లిస్ట్ నా పుట్టింటి నుంచి తెప్పించుకున్నాను అంటుంది. ఇక అపర్ణ, పుట్టింటి నుంచి తెప్పించుకున్నావా, మీ పుట్టింటి ఐశ్వర్యం ఇక్కడ చూపించాలనుకుంటున్నావా అంటుంది అపర్ణ. ఇక కావ్య, కవిగారు, అనామిక పుట్టింటి నుంచి తెప్పించుకున్నవన్నీ తిరిగి వాళ్ళ ఇంటికే పంపించండి, ఈ ఇంట్లో తనకు కావలసినవి ఏమైనా ఉంటే లిస్టు రాసివ్వమనండి అంటుంది. ఇక కావ్యను ఇరికించేందుకు రుద్రాని అనామిక చేతులు కలుపుతారు. ఇక కావ్య రాజ్ ఆఫీస్కు రెడీ అవుతుంటారు. ఇంతలో శ్వేత ఫోన్ చేస్తుంది. కావ్య వినేలా, రాజ్, హాయ్ శ్వేత, ఎలా ఉన్నావు, నువ్వు టెన్షన్ పడుతుంటే నేను తట్టుకోలేను అంటాడు. ఇక శ్వేత, ఇచ్చిన మాట మర్చిపోయావు, ఈరోజు ఇంపార్టెంట్ కదా, నువ్వు నా పక్కనే ఉండాలని చెప్పాను కదా అంటుంది. ఇక రాజ్, అందుకే కదా నీకోసం త్వరగా రెడీ అయి వస్తున్నా, ముందు నీ దగ్గరికే వస్తా, ఆ తర్వాత ఆఫీస్కి వెళ్తా అంటాడు. ఈరోజు నీకు ఎంత ఇంపార్టెంటో తెలిసి కూడా నెగ్లెక్ట్ చేస్తానా చెప్పు, ఇప్పుడే స్టార్ట్ అవుతున్నా అంటాడు. ఇక కావ్య, ఆ ముఖ్యమైన పనేంటో నేను తెలుసుకోవాలి, అలా తెలుసుకోవాలి అంటే నేను ఆయన గారి వెనకాలే వెళ్ళాలి అనుకుంటుంది. ఇంతలో రుద్రాని అక్కడికి వచ్చి లాకర్కి చూస్తుంది. ఇక స్వప్న టాబ్లెట్స్ అడిగాను కదా, ఎక్కడ పెట్టావు అని అడుగుతుంది. ఇక కావ్య, అదేంటి మీ డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టాను కదా, ఇందాక చెప్పాను కదా అంటుంది. ఇక రుద్రాని ఆ తాళాలు డస్ట్బిన్లో తోసేస్తుంది. ఇక కావ్య ఏదో మర్చిపోయాను అని అనుకుంటుంటే రుద్రాని డైవర్ట్ చేస్తుంది. కావ్య వెళ్ళిపోగానే రుద్రాని ఆ తాళాలు తీసుకొని అనామిక దగ్గరకు వెళ్తుంది. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.